నల్గొండ పాలమూరు జిల్లాల రైతులు ద్రోహి హరీష్ రావు అంటూ తీవ్ర విమర్శలు చేశారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్. ప్రాజెక్టుల పేరుతో హరీష్ రావు జోబులు నింపుకున్నాడని ఆరోపించారు. నల్గొండ పాలమూరు జిల్లాల రైతులు కళ్లలో నెత్తురు చూశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చేపకూర తిని తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టారంటూ ఫైర్ అయ్యారు చెనగాని దయాకర్. కృష్ణా జలాలపైన చర్చించకుండా పారిపోయి ఇవాళ ముఖ్యమంత్రి గారిపైన, స్పీకర్ పైన, మంత్రులపైన ఇవాళ చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నటువంటి హరీష్ రావు గారు నోరు జాగ్రత్తను కూడా మేము హెచ్చరిస్తున్నాం. 10 ఏళ్లలో ఇవాళ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించకుండా నల్లగొండ జిల్లా రైతులకు, పాలమూరు రైతులకు నోట్లలో మట్టి కొట్టి ఇవాళ రైతుల కళ్ళల్లో నెత్తురు చూసినటువంటి మీరు ఇవాళ కృష్ణా జలాల గురించి మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా మేము విమర్శిస్తా ఉన్నాం. మీకు నిజంగా సిగ్గు శరం ఉంటే అసెంబ్లీలో చర్చించకుండా పారిపోయి దొంగల్లాగా గన్ పార్క్ దగ్గర మీరు మీడియా సమావేశం పెట్టవంటనే మీ అవినీతి, మీ అక్రమాలు ఎక్కడ బయటపడుతుందని ఇవాళ మీరు తప్పించుకొని పారిపోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఒకవైపు 1,00,000 కోట్లు కాళేశ్వరాన్ని పెట్టి ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు 83,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ తెలంగాణ ప్రజాధనాన్ని మీ జేబుల్లో నింపుకున్నది వాస్తవం కాదా అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఇవాళ మేము నిర్మించి ఇవాళ పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లా రైతులకు కాళ్ళు కడుగుతామని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలోనే ఎస్ఎల్బీసీని కూడా పూర్తి చేసి నల్లగొండ జిల్లా రైతులకు ఇవాళ మేము కన్నీళ్లు తూడుస్తామని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. నల్లగొండ జిల్లా రైతుల ద్రోహులు, పాలమూరు జిల్లా రైతుల ద్రోహులు మీరని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కృష్ణా నది జలాలను దోచుకోబోతుంటే ఇవాళ మీరు ఆంధ్ర పాలకుల దగ్గర మోకరిల్లి వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తింది మీరు. చేపల కూరకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది మీరు కాదా అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.